నా పేరు కె శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా, నెల్లూరు. నేను 1993లో బీకామ్ కంప్లీట్ చేశాను. 30 సంవత్సరములు నెల్లూరు డిస్టిక్ డైరెక్ట్ సివిల్ పోలీస్లో ఎన్లిస్ట్మెంట్ అయ్యి 30 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ చేసి ప్రస్తుతము 3 years లా డిగ్రీ చేసి నేను ఈరోజు ఉద్యోగంలోంచి బయటికి రాలేదు. పోలీస్ డిపార్ట్మెంటు నన్ను నీతి నిజాయితీగా ఉండిన దానికి తరిమేసింది. అనుకోకుండా నౌ I was completed 3 years LLB in VR Law College, Nellore. Now I have to become an advocate. Okay. ఈరోజు నేను ఒక విషయం గురించి ఈ యొక్క నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడాలనుకుంటున్నాను, ప్రస్తావిస్తున్నాను. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడాలా యాక్చువల్గా, కానీ now I have not speak English because of this is entire issue belongs to the IPS officers, Indian Police Service officers, who are selected as the IPS officer from the Union Public Service Commission, New Delhi. Yes. Now I have to talk about the Union Public Service Commission and as the UPSC appointed officers, how they are doing their jobs, how they are doing the fabricated issues in the presence of the public, how they are fraudulent, what the UPSC is doing, why the UPSC not take any necessary action of these IPS officers. ఏమి నేను యాక్చువల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలా ఈరోజు, కానీ దేశంలోని ప్రజలందరికీ ఈ విషయాలు తెలియాలి. నేను after completion of my BCom graduation, I was prepared the APPSC Service Commission. 1993 తర్వాత APPS సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అయినాను నేను. బై మిస్టేక్ I was not selected, I was not got the post from the APPSC Andhra Pradesh. ఒక బాధ్యతాయుతమైన IPS అధికారులుగా సెలెక్ట్ అయ్యి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో IPS హోదాలు పొంది వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా
వీళ్ళ వ్యవహారాలు ఉన్నాయి అనే విషయాలను యాజ్ ది ఇండియన్ సిటిజన్ I have to move this entire issue to the Union Public Service Commission, New Delhi. Yes. నాకు మాట్లాడే రైట్ పక్కాగా ఉన్నది. రైట్ టు ప్రైవసీ యాక్ట్ Article 21, Fundamental Rights, Constitution of India. ఒక ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చి ఏ విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉండాలి, ఘోరాతి ఘోరంగా ఉన్నారు. నాలాంటి ఉన్నత చదువులు చదువుకొని క్రింది స్థాయి నుంచి వచ్చి బాధ్యతాయుతంగా నా యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉంటే నా కుటుంబాన్ని ఈరోజు ఈ ఐపీఎస్ అధికారులు చంపేశారు, రోడ్డు మీద వేసేశారు. నాలాగనే అనేక కుటుంబాలు ఉన్నాయి, రోడ్డు మీద ఉన్నాయి. నౌ ఐ ఆమ్ కంప్లైనింగ్ టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ ఢిల్లీ. ఐ ఆమ్ టాకింగ్ అండ్ డిస్కసింగ్, గివింగ్ దిస్ ఎంటైర్ మెసేజ్ టు ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూ ఢిల్లీ. As the chairman, Union Public Service Commission, you have to verify these entire issues. తెలుగులో మాట్లాడగలను, ఇంగ్లీష్లో మాట్లాడగలను, కానీ ప్రజలకు కూడా తెలియాలి. దిస్ ఈజ్ ఎంటైర్లీ సెంట్రల్ ఇష్యూ. సెంట్రల్ లెవెల్లో ఈ విషయము ఎంటైర్గా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించింది, ఐపీఎస్ అధికారులకి సంబంధించింది. నేను ఇప్పటిదాకా రాలా. ఈరోజు నేను ఈ విషయాన్ని యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ప్రస్తావిస్తున్నాను. ఎస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు సెలెక్ట్ చేసిన యూపీఎస్సి అపాయింటెడ్ ఆఫీసర్స్ భ్రష్టు పట్టిస్తున్నారు. యూపీఎస్సి నుంచి వచ్చి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రమాణాలు చేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఉన్నత ఉద్యోగాలు పొంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మోసం చేసే విధంగా ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్ అపాయింటెడ్ ఆఫీసర్గా వచ్చి మా జీవితాలను చంపేసేదానికే మీరు సెలెక్ట్ చేసేది, మా కుటుంబాల్ని నాశనం చేసేసేదానికే మీరు యూపీఎస్సీ అధికారులు ఇక్కడికి పంపించేది. ఏం చేస్తున్నారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్? ఐఎమ్ కంప్లైనింగ్ టు యూ as Union Public Service Commission. What are you doing? So many complaints I was submitted to you as the chairman, as the UPSC commission. What are you doing? ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఐపీఎస్ అధికారిగా వచ్చి మా కుటుంబాలను కొల్లగొట్టారు, మమ్మల్ని నాశనం చేసేశారు, నా కుటుంబాన్ని రోడ్డు మీద వేశాడు, హైకోర్టుని మిస్గైడ్ చేశాడు ఈ ఐపీఎస్ అధికారి.
హైకోర్టుని హైకోర్ట్ని మిస్గైడ్ చేసేదానికి నీ యూపీఎస్సి సెలెక్ట్ చేసిందే ఏపీఎస్ అధికారిని. What are you taking necessary steps of these entire officials who involved of these fraudulent IPS officers? I was submitted so many complaints to you. As the UPSC appointed officers, what are doing these mistakes? How very blunder mistakes. ఏమి అడిగేవాళ్ళు లేరని మిమ్మల్ని? మీకు తెలుగు రాదా? అన్ని లాంగ్వేజెస్ మీ దగ్గర ఉంటాయి. తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో, అన్ని లాంగ్వేజ్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ అంటే మొత్తం నాకు తెలుసు. నేను ఏపీపీఎస్సిలో నా టైం బాగాలేక నాకు పోస్ట్ రాలా. కొడాలి భవానీ శంకర్ సార్ స్టూడెంట్ని నేను. ఆయన ఏందో మీకు తెలుసు, నాకు తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళందరికీ తెలుసు. నాగేశ్వరరావు సార్ ఉన్నారు, ఆయన స్టూడెంట్. ఒకానొక టైంలో మేము గ్రూప్ 1 ఏపీపీఎస్సి, గ్రూప్ 2 ఈ చదువుల కోసం ప్రిపేర్ అయినాం. మా టైం వాళ్ళకి పోస్ట్ రాలా. మేమేదో సిస్టమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ ఏదో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్గా ఉంటే చదువుకొని ఒక సిస్టమ్గా మా ఉద్యోగాలను నిర్వర్తిస్తూ ఉంటే మీ యూపీఎస్సి నుంచి వచ్చి సెలెక్ట్ అయ్యి కుటుంబాన్ని నాశనం చేసేదానికి సెలెక్ట్ చేస్తున్నారు వీళ్ళని. ఏం ది చైర్మన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, న్యూఢిల్లీ. I was submitted so many complaints to you. ఏం చేస్తున్నావు? ఏమి చైర్మన్, యూపీఎస్సి చైర్మన్, I am Indian citizen. I was submitted so many complaints to you. కంప్లైంట్లు ఇచ్చా నేను. కంప్లైంట్లు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ మీకు ఇచ్చా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యూఢిల్లీ మీకు అడ్రస్లో పెట్టి ఏమి అంత లెక్కలేదా? అడిగేవాళ్ళు లేరునే. ఏం చూడండి, ది చైర్మన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ధోల్పూర్ హౌస్, షాజహాన్ రోడ్, న్యూఢిల్లీ 110069. ఈ విధంగా మీకు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ సబ్మిట్ చేశాను. మీకు లెక్కలేదా? మీకు జీవితాన్ని చంపేస్తున్నారు మీ యూపీఎస్సిలో. ఏమి నువ్వు అపాయింట్ ఎందుకు చేస్తున్నావు వీళ్ళని? మా జీవితాలు నాశనం చేయాలా? చంపేస్తున్నారు. నా కుటుంబాన్ని చంపేశారు ఈ యూపీఎస్సి అపాయింటెడ్ ఆఫీసర్స్. చూడండి, మీకు నేను ప్రతి ఒక్కటి ఇస్తున్నాను. సిహెచ్ విజయరావు ఐపీఎస్ అనే ఆయన గురించి మీకు రీసెంట్గా ఇది నేను తయారు చేశాను. మీకు ఇంకా రాలా. నా దగ్గర అక్నాలెడ్జ్మెంట్స్తో సహా ఉన్నాయి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి అక్నాలెడ్జ్మెంట్స్ నేను పోస్ట్లో వేయడం వరకే నా పని. రిజిస్టర్ పోస్ట్ చేశా. పోస్టల్ డిపార్ట్మెంట్కి వచ్చి నేను ఒక పనికి మాలిన ఉన్నా, చట్టం తెలియని ఉన్నా. నేను 1993 బీకామ్. I was completed my BCom in 1993. I was prepared the APPS Service Commission, but I was not got my post. I was not selected. అంత మాత్రాన ఆ నాలెడ్జ్ ఉంది. ఇట్లాంటి వాళ్ళని, ఇట్లాంటి పనికి మాలిన అధికారులని నువ్వు సెలెక్ట్ చేస్తున్నావా? నువ్వు సెలెక్ట్ చేసావు, బాగానే ఉంది. ఏం చేస్తావు? ఈ సైకాలజీ ఆఫీసర్ని సెలెక్ట్ చేసావు. సైకాలజీ ఆఫీసర్ దోచుకుంటున్నారు, చంపేస్తున్నారు. హైకోర్టుని, జిల్లా కోర్టుని మిస్గైడ్ చేస్తున్నారు. తెలుగులో నేను మాట్లాడుతున్నాను. నీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యూఢిల్లీలో తెలుగులో
ఉండే వాళ్ళు ఉంటారు, హిందీలో మాట్లాడే వాళ్ళు ఉంటారు, అన్ని లాంగ్వేజెస్ మీ దగ్గర ఉంటాయి. ప్రజలకు కూడా అర్థం కావాలి, అందుకని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడాలనుకున్నాను, కానీ నేను తెలుగులో నీతో మాట్లాడాలి. 1993లో as I graduated, as I was prepared service commission, I know English, but this message have to viral entire central wise. As the appointed UPSC selected IPS officers spoiled, killed the police families. I was submitted so many complaints to you as Indian citizen. I was submitted complaint to Union Public Service Commission, New Delhi. There was a case was filed in ACB court, Nellore. This SP, namely CH Vijayarao, was involved. The highly scam of misappropriation cases. As Indian citizen, I was submitted complaint to you, Union Public Service Commission. Why did you not receive that complaint? కంప్లైంట్ పక్కన పెట్టావా? నన్ను చంపేశారు, నాలాగా ఎంతో మందిని చంపేశాడు ఈ అధికారి. నా కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు ఈ విధంగా ఉంటే మేమేం చేయాలి? ఏమి సక్రమంగా చదువుకొని గ్రాడ్యుయేట్లు చేసుకొని సర్వీస్ కమిషన్లు ప్రిపేర్ అయ్యి మేము వచ్చి ఈ విధంగా ఉంటే, నీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూ సెలెక్టెడ్ దట్ ఆఫీసర్, ప్రమోషన్ ఎట్టిస్తావు? డిఐజీ ప్రమోషన్ ఏమి? వై యూ ఇష్యూడ్ ది ప్రమోషన్? యూ సెలెక్టెడ్, యూ recommended that DIG promotion to CH Vijayarao IPS. There is the proper rules. ఏమి ప్రజలకు తెలియదు, నాకు తెలుసు. నేను మాట్లాడుతున్న వాళ్ళకి తెలియదు, అందరూ ఎవరు వారు నేను మాట్లాడుతున్నాను. Violation of the Indian Police Service appointment by promotion regulations 1955. ఎందుకు పెట్టుకున్నావు? వై? ఏమి ఎందుకు పెట్టుకున్నావు చెప్పు. నేను మీకు ఇచ్చా, మీకు పంపించా. 19/1/2023 19/1/2023 నేను ది హానరబుల్ చైర్మన్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, లోక్పాల్ ఆఫీస్ 6, ప్లాట్ నంబర్ 6, వసంత్ కుంజ్ ఇన్స్టిట్యూషనల్ ఏరియా, ఫేజ్ 2, న్యూ ఢిల్లీ, ఢిల్లీ 110070, ఇండియా. While I was submitted a complaint to this Honorable Chairman Lokpal dated 19/1/2023. నేను కంప్లైంట్ చేస్తూ ఈ యొక్క విజయరావు, ఈ సిహెచ్ విజయరావు గారి మీద ఈ యొక్క ప్రమోషన్ ఆర్డర్ని ఇస్తూ నేను మీకు పంపినాను. Appointment by promotion. The Indian Police Service Appointment by Promotion Regulations 1955 పంపించా మీకు. ఏమి? I am an Indian citizen. I have no right to ask you. I had a power. No problem. Today, this selected appointed officer from UPSC, it is a shameful to UPSC.
As UPSC commission, you selected this type of psychology officer. ఏం ఇటువంటి సైకాలజీ ఆఫీసర్ సెలెక్ట్ చేసావు నువ్వు? నా కుటుంబం రోడ్డు మీద పడింది, యు ఆర్ రెస్పాన్సిబుల్. అన్నం లేదు తినేదానికి, రిమూవ్ ఆర్డర్ ఇస్తాడు నాకు సేట్ విజయరావు. He was issued the remove from service order. And నా సర్వీస్, ఇన్ మై సర్వీస్, నో ఎనీ సింగిల్ ఆబ్సెంట్, ఒక ఆబ్సెంట్ కూడా లేదు. ఏం as I am a ACB involved officer, I was done any murder cases, I was done any rape cases, I was involved in any rape cases. Remove from, why you removed that officer now? Why now that officer not removed from service? ఈరోజు విజయరావు ఐపీఎస్ ఆఫీసర్ రిమూవ్ చేయాలా? Who has to issue this order to this officer? How many allegations were raised? He was issued a removed from service order to me, the IPS officer, namely Vijayarao IPS issued the removed from service order to me. ఆయన నాకు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఆర్డర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, నేనంట పోలీస్ ఇమేజ్ దెబ్బతినే విధంగా, ఓకే, దిస్ ఐపీఎస్ ఆఫీసర్ issued removed from service order. This is UPSC chairman, the Union Public Service Commission, New Delhi. Please. Now I am talking to Union Public Service Commission through the public. Please see, today I am talking. Till now, I was not came like this here. Please see. This is issued, the removed from service order to me from Vijayarao IPS, CH Vijayarao IPS, CH Vijayarao IPS issued the removed from service order to me. ఏమి, నేను ఒక ఏలు ముద్ర కాదు. After completion of BCom graduation in the year 1993, I was entered into police department. I was prepared the service commission also, but I was not got the post. నిజంగా మా గురువు గారు కొడాలి భవానీ శంకర్ సారు నాతో మాట్లాడేవాడు చాలాసార్లు. ఈరోజు ప్రతిరోజు ఆయన గురించి నేను ఆయన మెసేజ్ చూస్తూ ఉంటాను. ఒకనొక టైంలో అన్నాడు, మీరు ఈ పోస్టు మీరు కొడుతున్నారంటే యు ఆర్ వెరీ గ్రేట్, మీరు ఈ పోస్ట్ కొట్టినారంటే అదృష్టవంతులు. కొట్టకున్నా కూడా కాదు, మీరు కొట్టి ఏ విధంగా ఉండాలో అంత స్టేజ్లో మీరు ఉంటారు అని మాతో అన్నాడు. ఏదో అనుకున్నాం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఎస్ I was prepared the service commission. Now I was completed LLB. In this 53 years of age, at the age of 53 years, I was completed LLB. As a graduate in the year 1993, how my knowledge? You calculate. అలాంటి వాళ్ళని, నిత్య నిశ్చయితీగా ఉద్యోగం చేసుకునే వాళ్ళని issued the removed from service as appointed officer, IPS officers from UPSC. You selected the psychology officer.
who give punishment to this Vijayarao IPS, who suspended to this Vijayarao IPS, who issued the removal from service order to this Vijayarao IPS, ఏం తప్పు చేయలేదా? Spoil the police families, collapsed, disturbed. You, the IPS officer, Vijayarao IPS, namely these Vijayarao IPS, how disturbed, how spoiled the system. You come to Nellore, you verify about Vijayarao IPS as the Union Public Service Commission. My family is now collapsed. Who have to responsible? Who have to justice? నేను హైకోర్టులో కేసేస్తే దిస్ ప్రజెంట్ ఎస్పీ నేమ్లీ కృష్ణకాంత్ మిస్గైడెడ్ ది హానరబుల్ హైకోర్ట్. ఎందుకని సెలెక్ట్ చేసావా? యూపీఎస్సీ యూ ది చైర్మన్ న్యూఢిల్లీ. ఫర్ దిస్ పర్పస్ you had selected these IPS officers, spoiled, killed, disturbed the society also. Is it correct or not? As a victim person, I moved this issue to Honorable High Court. This IPS officer who is working in Nellore district, namely G. Krishnakant IPS, misguided the Honorable High Court. Why? Why he was misguided the Honorable High Court? You are giving training. You are selected these such psychology officers. ఏమి ఇట్లాంటి ఆఫీసర్లు కోఆపరేట్ చేస్తున్నావా? ప్రజలు చచ్చిపోతున్నారు. ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలి? You don't know the rules and regulations? Why you issued the promotion to Seth Vijayarao IPS? Why you have cooperated? You recommended the DIG promotion to Seth Vijayarao IPS? చూడండి, he was issued the removed from service order. అతనికి తెలీదా అంత ఈజీగా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఆర్డర్ ఇవ్వడం? 30 years I was completed my service in police department. After completion of graduate, I entered into police department as a merit student in the year 1993. I was completed second class, BCom, NCC C certificate, A, B, C, NCC C certificate, typewriting, English lower and higher, Telugu lower and higher, NSS. As a merit student, I was selected. Amy, the Vijayarao IPS issued the removed from service order. You please see. The chairman, Union Public Service Commission. The Union Public Service Commission, New Delhi. నాకు అడిగేదానికి రైట్ లేదా? Now I am asking to you. Now I am questioning to you. Why you recommend to this IPS officer C.H. Vijayarao as DIG? I was submitted a complaint to you also. I had an acknowledgement while posted this entire issue to you. ACB court file also I was submitted to you. It is your duty. You have to verify or not, I don't know. It is your duty. After submitted letter to you, this is my duty. This is properly. Issue was done. There was a file. There was a case was filed in ACB court. You please see. In this case,
Um, I was submitted. Okay, okay. Ah, okay, sir. Union Public Service Commission. Please. The Union Police Service Appointment by Promotion Regulations 1955. I was verified very clearly. Huh? This is this file. I was submitted to you. This case file also submitted to you as Indian citizen, as a victim person. I know the rule. Hence I submitted to you. Huh? You please. The Indian Police Service Appointment by Promotion Regulations 1955. In pursuance of Sub-Rule Clause 1 of Rule 9 of the Indian Police Service Recruitment Rules 1954. The central government in consultation, yes, consultation which the state government and the Union Public Service Commission hereby makes the following regulations, namely number one, short title, definitions, commission, service means Indian Police Service, rules any of the following service, namely okay, in all cases the principal police service of state member of which normally holds charge a subdivision a district for okay purpose of police administration and includes any other duty constituted police service function in state which declared by the state government to be equivalent thereto. Okay, who is not a member of an All India Service. Okay, page number 5. The Indian Police Service Appointment by Promotion Regulations 1955. Page number 5. Okay, page number 5. Point number 5, class 4. The selection committee shall classify the eligible officers as outstanding, very good, good, or unfit, as the case may be, on an overall relative assessment of their service records. In the continuation point, the list shall be prepared by including the required number of names first from amongst the officers finally classified as outstanding, then from amongst those similarly classified as very good, and thereafter from amongst those similarly classified as good, and the other names there's uh, within each category shall be in the order of their seniority in the state police service. Okay, ఇంకా చాలా ఉన్నాయి. Provided the name of the officer so included in the list shall be treated as provisional if the state government withholds the integrity certified in respect of such an officer by any proceedings departmental of criminal are pending against him or anything adverse against him which renders him unsuitable for appointment to the service has to come to the notice of the state government. And also, please, such inclusion shall be in additional to the normal size of the select. It's determined by the central government for such year. Explanation number one: the proceedings shall be treated as pending if only if a charge sheet has actually been issued to the officer or filed in a court, as the case may be. The adverse thing which came to the notice of state government rendering him unsuitable for appointment to the service shall be treated as having come to notice of the state only if the details of the same have been
communicated to the central government, and the central government is satisfied that the details furnished by the state government have a bearing on the suitability of the officer and investigation thereof essential. ఇంకా చాలా ఉన్నాయి సింపుల్గా చూడు, చాలా టైం అయిపోతుంది, చాలా ఉంది. The list prepared in the accordance with regulations 5 shall then be forwarded to be commissioned by the state government along with, okay అండి, the list is finally approved by commission shall from the select list of the members of state police service. Please sir, the Union Public Service Commission, New Delhi. Please sir, the Union Public Service Commission, New Delhi. You have thoroughly verified the Indian Police Service Appointment by Promotions Regulations 1955. Please, thoroughly verified. Why? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనే ఈ విధంగా ఉంటే, మీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఐపీఎస్గా సెలెక్ట్ అయిపోయి ఏమి మమ్మల్ని చంపేసేదానికే మీరు పంపించేది? ఒక న్యాయ వ్యవస్థనే మిస్గైడ్ చేసేస్తున్నారంటే, రికార్డ్స్ని తారుమారు చేసేస్తున్నారంటే, ఫేక్ అఫిడవిట్లని సబ్మిట్ చేసేస్తున్నారంటే, మాలాంటి ఒక ఇట్లాంటి ఉన్నతంగా వ్యవహరించే, ఉన్నతంగా ఉండే, ఉన్నత చదువుకుని మేము వచ్చే మాలాంటి వాళ్ళని చంపేసేదాని కోసమా? These such psychology officers selected by the UPSC for the cause of this type of issues, these IPS officers submitted the fabricated and facts of deliberated issues of they're prepared to submit the Honorable High Court. మీ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి సెలెక్ట్ అయ్యి మీరే ఇటువంటి సైకాలజీ ఆఫీసర్ని సెలెక్ట్ చేసి మా జీవితాల్ని, మా కుటుంబాల్ని కొల్లగొట్టేదానికి చేస్తున్నారా? ఓకే, ఇంత సిస్టమేటిక్గా మీరు ఈ విధంగా ఇంత ఘోరంగా ఇండియన్ పోలీస్ సర్వీస్ అపాయింట్మెంట్ బై ప్రమోషన్ రెగ్యులేషన్స్ 1950 ఎందుకు పెట్టుకున్నావు? వై యూ హ్యాడ్ దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? ఏమి, ఎవరి కోసం? నేను కంప్లైంట్ ఇస్తాను మీకు, కాగితాలు ఏంది ఇదంతా, ఫైళ్ళు, ఇదంతా లక్షల ఫైళ్ళు, ఏమి నా జీవితాన్ని నాశనం. నేను ఒక చదువుకొని, ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐ వాజ్ ప్రిపేర్డ్ సర్వీస్ కమిషన్ ఆల్సో ఏపీఎస్సి. నాలాంటోనేటో చేసేస్తే మామూలు ప్రజల్ని ఏం చేస్తున్నారు మీకు తెలుసా? రోజుకి ఒక మర్డర్ జరుగుతుంది నెల్లూరులో. ఏం జరుగుతా ఉంది? ల్యాబ్స్, ఫెయిల్యూర్ of the administration in the presence of these IPS officers, particularly in Nellore district, SPS Nellore district, Andhra Pradesh. ఇంత ఘోరమైన సైకాలజీ ఆఫీసర్లు ఎందుకు జరుగుతున్నాయి? ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? వాళ్ళకి తెలుసు అన్ని. ఏమండి చూడండి ప్లీజ్, ది చైర్మన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హీ వాస్ the Union Public Service Commission appointed the psychology officer, namely CH Vijayarao IPS, issued the removed from service to me. How you please see, sir? How I am being, you please see. How? Em nannu remove chesadu. You please see. UPSC chairman, New Delhi UPS chairman, please verify. This is psychology of these Union Public Service Commission appointed officer, namely CH Vijayarao IPS. Please see. This such type of psychology officer was selected by the Union Public Service Commission, New Delhi. Please see. Gross reprehensible conduct
by posting false messages in WhatsApp groups through his cell phone, SIM number 9398297641, degrading the image of police department, alleging that